ఎన్టీఆర్ జిల్లాలో ఏ ఒక్క ఇంటికి గృహ అవసరాల నిమిత్తం డొమెస్టిక్ గ్యాస్ సరఫరా ఆపలేదని ఎన్టీఆర్ జిల్లా జాయింట్ కలెక్టర్ ఇలక్కయ్య చెప్పారు. ఆన్లైన్ సర్వర్స్ లో అవటం బుకింగ్స్ కు అంతరాయం ఏర్పడుతుందని అన్నారు. ప్రజలెవరూ ఆందోళన చెందవలసిన అవసరం లేదని అన్నారు. ప్రస్తుతానికి కమర్షియల్ గ్యాస్ సిలిండర్లు డెలివరీ నిలిపివేశామని స్పష్టం చేశారు. ప్రైవేట్ హాస్టల్స్ లో ఇబ్బందులు తమ దృష్టికి రాలేదని అన్నారు. దళారులు ఎవరైనా ప్రస్తుత పరిస్థితుల్లో బ్లాక్ మార్కెట్ లో గ్యాస్ విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవంటున్న ఎన్టీఆర్ జిల్లా జాయింట్ కలెక్టర్ ఇలక్కయ్యతో మా ప్రతినిధి లిఖిత ఫేస్ టు ఫేస్. పశ్చిమాసియా యుద్ధం నేపథ్యంలో ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ల కొరత కూడా భారీ ఎత్తున కూడా ఉంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే మంత్రుల కమిటీని కూడా ఏర్పాటు చేసింది. వాళ్ళు ఎప్పటికప్పుడు కూడా కమిటీ ఆధ్వర్యంలో కూడా ఎప్పటికప్పుడు గ్యాస్ నిల్వలు ఎంతున్నాయి, జిల్లాలో ఎంతున్నాయి ఏంటి అని కూడా పర్యవేక్షిస్తున్నారు. ప్రస్తుతం మనతో మాట్లాడటానికి అసలు ఎన్టీఆర్ జిల్లాలో ఎలా ఉంది ఏంటి పరిస్థితి అని మనతో మాట్లాడటానికి జేసీ ఇలాఖ్య ఉన్నారు. ఆవిడ నాకు తెలిసిన మేడం, గ్యాస్ సిలిండర్ల యొక్క పరిస్థితి ఏంటి, అసలు జిల్లాలో పరిస్థితి ఏ విధంగా ఉంది ఏంటి? మన జిల్లాలో గ్యాస్ సప్లై ఎక్కువ మనకి హెచ్పిసిఎల్, బీపీసీఎల్ అండ్ ఐఓసీఎల్ సప్లై చేస్తారు. నిన్న కూడా వాళ్ళతో కోఆర్డినేషన్ మీటింగ్ అన్నది జరగడం జరిగింది. దాంట్లో డొమెస్టిక్ సిలిండర్స్కి వరకు మాత్రం ఎటువంటి ప్రాబ్లం లేదు. కమర్షియల్ సిలిండర్స్ వాళ్ళు డిస్ట్రిబ్యూషన్ ఆపేశారు. ఎందుకంటే మనకి హౌస్ హోల్డ్స్కి ముఖ్యంగా సిలిండర్స్ వాడుకుంటారు కాబట్టి దానికి గ్యాస్ కావాలి కాబట్టి కమర్షియల్ అన్నది ఆపడం జరిగింది. బట్ డొమెస్టిక్ అయితే మాత్రం మనకి ఎటువంటి ప్రాబ్లం లేదు. జస్ట్ పబ్లిక్ ప్యానిక్ బుకింగ్స్ చేసుకుంటున్నారు. ఇప్పుడు హెచ్పిసిఎల్ ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు ప్రతిరోజు మనకి 6,000 సిలిండర్స్ ఇస్తారు. కానీ మొన్న వాళ్ళు 8,000 సిలిండర్స్ వరకు డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. అప్పటికి ప్యానిక్ బుకింగ్స్ ఆల్రెడీ హెచ్పిసిఎల్కి 35,000 అండ్ బీపీసీఎల్కి సమ్ 10,000, ఐఓసీఎల్కి ఒక 13,000 ఇలా బుక్ చేయడం జరుగుతుంది. సో పబ్లిక్ కూడా ప్యానిక్ అవ్వకుండా ఉంటే బాగుంటుంది. ఈ బుకింగ్ కూడా 25 డేస్ అయిపోయిన తర్వాతనే వాళ్ళు నెక్స్ట్ సిలిండర్ బుక్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఇట్ వాస్ 21 డేస్ నుంచి ఇప్పుడు 25 డేస్ పెట్టారు అంతే. మరి డిఫరెన్స్ కూడా ఏమీ పెద్దగా లేదు. సో డొమెస్టిక్ అయితే మాత్రం సిలిండర్స్ అందరికీ ఇవ్వడం జరుగుతుంది. ఎక్కడ మన జిల్లాలో ప్రాబ్లం అయితే లేదు. అండ్ ఈవెన్ హాస్టల్స్, స్కూల్స్, అంగన్వాడీస్కి అన్ని చోట్ల కూడా స్టాక్ అనేది తీసుకోవడం జరిగింది. ఎక్కడైనా ఇష్యూస్ ఉంటే అక్కడ కూడా మేము వెంటనే ఇంటర్వ్యూన్ అయ్యి వాళ్ళకి సిలిండర్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మేడం, అదేవిధంగా దళారులు వ్యవస్థ కూడా బ్లాక్ మార్కెట్లో కూడా గ్యాస్ సిలిండర్స్ అమ్ముతున్నారని చెప్పి కూడా ఒక పబ్లిక్లో టాక్ నడుస్తుంది. వాళ్ళకి కట్టడి చేసేందుకు జిల్లా యంత్రాంగం ఎలా ముందుకెళ్ళబోతుంది? మేము ఆల్రెడీ మండల్ లెవెల్లో, డివిజన్ లెవెల్లో టీమ్స్ అనేది వేయడం జరిగింది. మండల్ లెవెల్లో తహసీల్దార్స్ కానీ, ఇంకా సిఎస్డిటీస్ కానీ, ఆర్ఐస్ కానీ అన్ని నిన్న అయితే ప్రతి ఒక్క గ్యాస్ ఏజెన్సీ కూడా విజిట్ చేసాము జిల్లాలో మొత్తం. ఈ రోజు కూడా అదే కంటిన్యూ చేస్తాము. ఇంకా నెక్స్ట్ ఈ ఇష్యూ, ఈ క్రైసిస్ రిజాల్వ్ అవుతున్న వరకు ప్రతిరోజు కూడా ప్రతి ఒక్క గ్యాస్ ఏజెన్సీని ఇంకా ఈ ఎక్కడెక్కడ బ్లాక్ మార్కెటింగ్ కానీ, డైవర్షన్ కానీ జరుగుతుంది, ఆ బ్లాక్ స్పాట్స్ని మేము ఐడెంటిఫై చేసి వెరిఫై చేయడం, ఇన్స్పెక్ట్ చేయడం జరుగుతుంది. అండ్ ఎక్కడెక్కడ ఇలాంటి బ్లాక్ మార్కెటింగ్ కానీ డైవర్షన్ చేస్తున్నారు వాళ్ళ మీద ఖచ్చితంగా యాక్షన్ అనేది తీసుకోవడం జరుగుతుంది. ఈవెన్ గ్యాస్ ఏజెన్సీకి కూడా స్ట్రిక్ట్గా చెప్పడం జరిగింది. వాళ్ళ సైడ్ నుంచి వాళ్ళు ఇలాంటి యాక్టివిటీస్లో ఇన్వాల్వ్ అవుతే మాత్రం అది మేమే హ్యాండ్ ఓవర్ చేసుకుంటామని కూడా చెప్పడం జరిగింది. మేడం, అదేవిధంగా స్టార్ హోటల్స్లో ఏదైతే ఉందో స్టార్ హోటల్స్లో కూడా కొన్ని హోటల్స్లో ఆల్రెడీ ఇప్పుడు నో స్టాక్ బోర్డ్ అని కూడా పెట్టడం జరుగుతుంది. వాళ్ళు ఏమన్నా మీకు మెమరాండం ఏమన్నా ఇచ్చారా? అంటే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇప్పటికప్పుడు సమీక్ష చేస్తుంది. ఎన్ని జిల్లాలో ఎన్ని ఉన్నాయి ఏంటి అనేది ఎప్పటికప్పుడు మంత్రుల కమిటీ కూడా సమీక్ష చేస్తుంది. మీ దృష్టికి ఏమన్నా వచ్చాయా? హోటల్స్ నుంచి జిల్లా లెవెల్కి అయితే ఏం లేదు. బట్ దే హావ్ గివెన్ రిక్వెస్ట్ టు స్టేట్ గవర్నమెంట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ ఆల్సో. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా ఆల్రెడీ హోటల్స్ అసోసియేషన్ నుంచి వాళ్ళు ఇచ్చి ఉన్నారు. మన జిల్లాకైతే ఏమీ రాలేదు. థ్యాంక్ యూ మేడం. మొత్తం మీద చూసుకున్నట్లయితే ఎన్టీఆర్ జిల్లాలో ప్రస్తుతం కొరత అనేది ఎలాంటిది లేదు. ఖచ్చితంగా వెల్ఫేర్ హాస్టల్స్, అదేవిధంగా ఏదైతే హాస్టల్స్ అన్నీ కూడా ఇప్పుడు కరెక్ట్గానే ఉన్నాయి. ఖచ్చితంగా ముఖ్యమంత్రి చంద్రబాబు ఎప్పటికప్పుడు కూడా ఈ గ్యాస్ సిలిండర్స్పై కొరత నేపథ్యంలో కూడా నిల్వలన్నీ కూడా ప్రస్తుతం ఎన్టీఆర్ జిల్లాలో ఎలాంటి ప్రాబ్లం లేదని కూడా ఇక్కడ ఇలాఖ్య చెప్తున్నారు. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ అఖిల్తో లిఖిత, వి డిజిటల్ న్యూస్, విజయవాడ.